మనందరము బలహీనులమని ఆయనకు తెలియదు కాబట్టి మన బలహీనతలను కూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు భగవానుడు. అంటే మనము బలహీనులము కావున మనము శోధించబడతాము, మనము ప్రలోభాలకు ఈ లోకంలో గురి అవుతాము, మనము కొన్ని విషయాల వైపు ఆకర్షించబడతాము. కావున ఆకర్షించబడుతున్న వారికి, శోధించబడుతున్న వారికి ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడో వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏమిటి తర్వాత వచనం? అంతియే కాక ఆయన మనవలనే అన్ని విధములుగా శోధించబడి, అదే ఈ రోజున మనము చదువుతున్నటువంటి సువార్త పఠనము. మనవలే ఆయన శోధించబడ్డాడు, మనవలే ఆయన అన్ని విధములుగా శోధించబడ్డాడు.